శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక భరితంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల రెండో రోజు నుంచి వాహనసేవలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జునుడు భృంగి భుజస్కందాలపై ఊరేగాడు. సాయంత్రం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామియమ్మవార్ల ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ తోడ్కొనివచ్చి భృంగి వాహనంపై ఆసీనులు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత భృంగివాహనాధీసులైన స్వామియమ్మవార్లను ఊరేగింపుగా ఆలయ ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక హారతులను ఇచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయ రాజగోపురం నుంచి వెలుపలకి తోడ్కొనివచ్చి గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, తప్పెట్లు, కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భృంగివాహనంలో ఆసీనులైన స్వామియమ్మవార్లను దర్శించడం వలన చేసే పనుల్లో ఏకాగ్రత లభిస్తుంది. పాపాలు హరించబడతాయి. గ్రామోత్సవంలో ఊరేగుతున్న స్వామియమ్మవార్లను పలువురు భక్తులు కన్నులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు, ఉభయ దేవాలయాల ఆర్చకులు, వేదపండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.